శ్రీమాత్రే నమః. స్తోత్రాలు ఏ విధంగా చదివితే తప్పులు లేకుండా చదవాలా, అనర్గళంగా చదవాలా, ఎలా చదివితే మనకి ఫలిస్తాయి, ఇది చాలామందికి ఉన్నటువంటి సందేహాలు. ఏ స్తోత్రమైనా సరే, ఏ పాట అయినా సరే, ఇప్పుడు పాట పాడుతాం అనుకోండి, కాస్త సంగీతం కాస్త కూస్తూ నేర్చుకుని కంఠం బాగులేకపోయినా స్వరస్థానాలు బాగా చెప్పుకుంటూ పాడితే ఎంతో కొంత ఆనందిస్తారు. కంఠం బాగుంటే ఇంకా బాగుంటుంది. అలాగే స్తోత్రంలో కూడా శ్రద్ధ వహించాలి. ముందు ఎవరో తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉదాత్త అనుదాత్త స్వరాలని పట్టుకుని, అంత కష్టమేం కాదు, సినిమా పాటలన్నీ పక్కా అలా దింపేస్తున్నాం కదండి, ఇంచుమించు అలాంటిదే. ఆ స్వరస్థానాలు గుర్తుంచుకుని వాటిని అదే విధంగా చదవడం ఉత్తమం. ఇకపోతే ఉచ్చారణ కూడా మనకి ఏ విధమైనటువంటి శబ్ద దోషం అంటే స్వరపేటికలో లోపం లేకపోతే, ఇప్పుడు డయాబెటిక్ అయితే నాలిక ముద్దబడిపోయి కొన్ని పదాలు పలకలేరు, అలాంటి వాళ్ళు ఏమీ చేయలేరు. అలాగని స్తోత్రం మానేసి కూర్చోమని అమ్మవారు చెప్పదు. నువ్వు ఎంత చదివితే అంతే, నువ్వు ఏమన్నా కూడా నేను పలుకుతా అనరా అంటుంది. కానీ బాగా స్వరం ఉన్నవాళ్ళు, ఏ లోపము లేని వాళ్ళు శ్రద్ధగా ఒక పండితుడి దగ్గరికి వెళ్ళి, లేదా ఒక మంచి స్తోత్రము శ్లోకము ఎక్కడో విని 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 శ్రవణం నేర్చుకుని దానిపై పట్టు సాధించడం ఉత్తమం. చేయకూడదని చెప్పట్లేదండోయ్, లేకపోతే నువ్వు చదవకూడదని నేను చెప్పను, అలా చేస్తే ఉత్తమం. ఇంకొకటి అన్నిటికన్నా ఉత్తమం ఏమిటంటే, కొంతమంది అంటూ ఉంటారు, గురుగారు మీరు అనర్గళంగా చదివేస్తూ ఉంటారండి మంత్రాలని. నిజానికి నా భావన ఏమిటంటే, నేను పండితుడను కాను, ఎక్కడా నేర్చుకోలేదు, నన్ను కన్న తల్లి అనుగ్రహం, నాకు దీక్ష ఇచ్చిన గురువుగారు అమృతానంద సరస్వతుల వారి అనుగ్రహం, నాకు ఇచ్చినటువంటి వాగ్దేవతా మంత్ర యొక్క ఫలితం. దీనివల్ల నేను మాట్లాడేటప్పుడు ఇప్పుడైనా సరే నేను కాదు మాట్లాడేది, నా నాలుక మీద ఎప్పుడైతే ఐం వదవద వాగ్వాదిని స్వాహ అని ఉపాసన చేస్తున్నానో, సాక్షాత్తు సరస్వతీదేవే, నానానికే కాదు మీ నాలుకల మీద ఉన్నది కూడా సరస్వతే. నాకు తెలుసు, మీకు తెలియదు, అంతే తేడా. అలా భావనతో నువ్వు మాట్లాడుతున్నప్పుడు బాధ్యత అంతా ఆవిడదే. ఎక్కడి నుండి వస్తుందో పాండిత్యం వచ్చేస్తుందండి, అనర్గళంగా వచ్చేస్తుంది. ఇది అనుభవించిన వాడికి తెలుస్తుంది. భావన అంతా కూడా దేవత మీద ఉండాలి. నేను ఎంత క్లియర్గా చదువుతున్నా అంటే, కొంతమంది భావన ఉండదు, పర్ఫెక్ట్గా చదువుతూ ఉంటాడు, అక్కడ దేవత ఉండడానికి కష్టం. కానీ భావన దేవత మీద పెట్టి సరైన పండితుడి దగ్గరికి వెళ్ళి తగిన సాధన చేసి స్వరం కూడా మనం కరెక్ట్గా పలకగలిగితే, దీనివల్ల వచ్చి ఫలితాన్ని బయట నుండి చూడకండి. నేను ఒక మంత్రం చెప్పాను అనుకోండి, ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌ ఓం నమో భగవతి శ్రీమాతంగీశ్వరి సర్వజన మనోహారి సర్వముఖరంజని క్లీం హ్రీం శ్రీం సర్వరాజవశంకరి సర్వస్త్రీ పురుషవశంకరి సర్వదుష్టమృగవశంకరి సర్వసత్వవశంకరి సర్వలోకవశంకరి సర్వం మే వసమానయ స్వాం సౌః క్లీం ఐం హ్రీం హ్రీం ఐం. ఇలా చదివినందువల్ల నాకు ఏదో ఆకర్షణ శక్తి వస్తుంది, కానీ ఇంద్రియ నిగ్రహం వస్తుందని వస్తుంది, అదే విషయం. ఆనందం మాత్రం వస్తుంది. ఆ అమ్మని ఈ స్వరంతో అంత దగ్గరగా పట్టుకుని ఆర్తితో చెప్తున్నప్పుడు వచ్చే ఆనందమే మీకు స్తోత్రం వల్ల మీరు చూడాలి. కానీ ఇది సరిగ్గా జరిగితే ఆ ఫలితం వస్తుంది అనుకున్నప్పుడు నా దృష్టి ఫలితం మీద ఉంది. చేత దృష్టి దేవత మీద పెట్టాలి,
సరైన సాధన చేసి స్వరం కరెక్ట్గా పలకగలగాలి. అన్లెస్ మనకి ఏదైనా శారీరక రుగ్మత వల్ల మనం పలకలేకపోతే అప్పుడు కూడా మానేయకూడదు. మా చుట్టాల్లోనే చాలామంది, నాకు కూడా అప్పుడప్పుడు కొన్ని పదాలు పలకవు. అక్కడ నేనేం చేస్తాను, జాగ్రత్తగా కొంచెం స్లో అయిపోయి అని స్పష్టంగా పలకడానికి ప్రయత్నిస్తాను. తర్వాత వచ్చింది అమ్మవారి మీద వదిలేస్తాను. ఈ రకంగా మనం స్తోత్రం చదివితే ప్రతి ఒక్క స్తోత్రము అనర్గళమే. ఎందుకంటే ఆవిడ పలుకుతుంది కాబట్టి మనం పలకట్లేదు. ఇది సత్యం. శ్రీమాత్రే నమః.